కథలు రైలు వచ్చేసింది. ఈ రైలు రోజు ఒక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వస్తుంది. రండి, ఆ కథ విని ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం. మరి మీరంతా సిద్ధమా? ఈ రోజు యొక్క కథ పేరు ఒంటరి చెట్టు. దీన్ని సైరాబాను రాశారు. దీన్ని తెలుగులో జగన్నాథ్ అనువదించారు. ఈ కథలో ఉండే చెట్టు ఒంటరినా? దానికి స్నేహితులు లేరా? మరి కథలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కథను శ్రద్ధగా వినండి. ఒకచోట ఖర్జూరపు చెట్టు ఒక్కటే ఉండేది. దానికి స్నేహితులు ఎవ్వరూ లేరు. బలమైన గాలి వీచినప్పుడు దానికి భయంగా ఉండేది. దానికి చల్లగా అనిపించేది. కాని అది ఏం చేయగలదు? మౌనంగా అక్కడే ఉండేది. ఒకరోజు ఒక పక్షి అక్కడికి వచ్చింది. దాని ముక్కులో ఒక ద్రాక్ష పండు ఉంది. పక్షి దాన్ని తింటుండగా కొన్ని గింజలు కింద పడ్డాయి. నెమ్మదిగా ఆ విత్తనాలు మట్టిలో కప్పుకున్నాయి. వాతావరణం మారడం వల్ల కొంత వర్షం కురిసింది. నెమ్మదిగా ఆ విత్తనం తలపై నుండి ఒక మొక్క బయటికొచ్చింది. దానికి బయట ప్రపంచం చాలా అందంగా కనిపించింది. దానికి దగ్గర్లో ఖర్జూరపు చెట్టు కనిపించేసరికి చాలా సంతోషం అనిపించింది. మెల్లమెల్లగా దానికి ద్రాక్ష తీగలు కూడా అలుముకుంటున్నాయి. కొన్ని రోజుల తర్వాత ద్రాక్ష తీగలు క్రమంగా చెట్టుకు నలువైపుల నుండి కప్పేశాయి. చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది. గాలికి తీగలు తనపైకి దూసుకు వెళ్ళినప్పుడు దానికి చెక్కిలి గింతలు పెట్టినట్టు అనిపించేది. ఇప్పుడు బలమైన గాలి వీస్తోంది మరియు వర్షం పడుతోంది. కాని చెట్టుకు ఎలాంటి చింత లేదు. చెట్టు తన ప్రాణ స్నేహితుడైన తీగను హత్తుకుని ఉన్నది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథలో ఖర్జూరపు చెట్టు ఎందుకు భయపడిందో ఆలోచించి చెప్పండి. ఒకవేళ పక్షి పండు తీసుకురాకపోతే చెట్టు ఒంటరిగానే ఉండేదా? లేదా ఇంకా ఎవరైనా స్నేహితులు ఉండేవారా? చెట్టుకు ఎవరైనా స్నేహితులు కాగలరా? అయితే అప్పుడు ఒంటరి చెట్టు ఏం చేస్తుంది? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మరియు మీరు భయపడుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అయితే ఎప్పుడు జరిగింది? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మీ అనుభవం గురించి రాసి దాన్ని ఫోటో తీసి మాకు పంపండి. రేపటి కొత్త కథనం కోసం వేచి ఉండండి.